ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. దేనిని కన్నులు చూడలేవు, దేని వలన కన్నులు చూడగలుగుతున్నదో అది దైవం. What the eyes cannot see and what can see the eyes, that is God. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు చేత కానీ మనశ్చేత కానీ వర్ణించుటకు వీలు కానటువంటిది దైవత్వం. That which cannot be described by word of mouth, that which cannot be grasped by the mind, that is divinity and that is God. అప్రమేయుడు దైవము, ఎట్టి ప్రమాణమును కూడాను దొరకనటువంటి వాడు. God is one who cannot be measured by any measure as such. అద్వితీయుడు దైవము. God is one for whom there is no comparison at all. ఏకోహం బహుశ్యాం. తాను తన సంకల్పము చేతనే అనేక రూపమును ధరించుచున్నాడు. By his own will, he is manifesting himself in different forms. అనేక రూపములు ధరించినటువంటి దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తానే ప్రజలకు కర్మ, భక్తి, ఉపాసన మార్గముల ద్వారా తత్వం అసి అనేటువంటి యొక్క విజ్ఞానం చేత తన్ను తాను తెలుసుకోమని బోధిస్తూ వచ్చాడు. In order to make people realize God who is not measurable and who cannot be defined, he, through the principles of Tattvam Asi and through the path of karma, devotion and knowledge, is అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించమని బోధించాడు. He has taught them to see unity in diversity. దృశ్యకల్పితమైన జగత్తంతయుకుడును తన యొక్క ప్రతిబింబం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించమని బోధించాడు. He has also taught that the manifested world is only a reflection of himself. కానీ మానవుడు తన స్వస్వరూపాన్ని తాను మరచి దేహేంద్రియములే తానుగా భావించి ఆ దేహేంద్రియం యొక్క సుఖ సంతోషములకు నిమిత్తమై తాను అనేక విధములైనటువంటి పెడమార్గములకు పాల్పడుతూ వచ్చాడు. But unfortunately, man, forgetting his true nature, thinking himself to be the physical body and the senses, is struggling hard to satisfy his senses and thinking that that alone gives him the joy. He is indulging in comforts, etc. ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క మార్గములో అకుంఠిత ఆనందమును ఆశిస్తూ వస్తున్నాడు. Every living being, every human being on earth is struggling to derive joy and bliss in some form or the other. ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమే అహోరాత్రములు తాను ఆరాటంతో పోరాటం సలుపుతున్నాడు. In order to obtain such delight and joy, he is making a reckless struggle throughout the day and life. కానీ అట్టి పవిత్రమైన ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటి? But unfortunately, he has not been able to obtain that delight. What is the reason for this? ఆనందం అన్నది ఎక్కడ ఉన్నది? Where does delight exist? ఆనందం అంటే దాని స్వభావం ఏమిటి? What is the nature and form of such joy? అనేటువంటి సత్యత్వాన్ని తాను గుర్తించుకొనలేక కేవలం ఆనందము ఆనందము అని చెప్పని మూర్ఖమైనటువంటి విశ్వాసం చేత ఆనందాన్ని ఆశించడమే దీని యొక్క తప్పు మార్గం. Not realizing this particular truth, he is only thinking of joy and searching in an ignorant way. ఆనందము దృశ్యకల్పితమైన జగత్తునందు కానీ వస్తువాహనాదులందు కానీ భోగ భాగ్యములు ఎందు కానీ దారా పుత్రాదులు ఎందు కానీ మనకు కనిపించదు. Joy cannot be found in the manifested world, either in things or in the family, in the sons, in the daughters, and in any comforts which you can obtain in the world. ఏ ఆనందాన్ని మానవుడు ఆశిస్తున్నాడో అభిలషిస్తున్నాడో ఆ ఆనందమే తన స్వరూపమైనప్పుడు ఇంకా ఆనందం వేరుగా ఎక్కడ కనిపిస్తుంది? When the joy and delight which he is seeking relentlessly is his own nature, where can he search that outside of him? తనను తాను గుర్తించడమే నిజమైన ఆనందం. Recognizing his own real nature is true ananda. తనను తాను తెలుసుకోవటమే నిజమైన ఆనందము. Realizing who he really is itself is joy. ఈనాటి మానవుడు అన్నీయూ తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. Today's man
is trying to understand everything else. కానీ తనను మాత్రం తాను తెలుసుకున్నట్టు ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు. But he is not making any effort to know who he really is. అన్నింటినీ చూడగలుగుతున్నాడు, తనను తాను చూడలేకపోతున్నాడు. He is seeing everything outside of him, but not being able to see himself. దీనికి కారణం ఏమిటి? What is the reason for this? జగత్తునందు రెండవ పదార్థం మరొకటి ఉన్నదనేటువంటి యొక్క భ్రాంతియే దీనికి మూల కారణం. It is the feeling of delusion that there is a second thing which is existing in the world other than he. పశ్చన్యపిచార పశ్యతి మూఢో అని చూచుచున్నటువంటి యొక్క దృశ్యమంతైకుడును దైవం అయినప్పటికీ దైవాన్ని నేను చూడలేదని వాపోతున్నాడు అజ్ఞానుడైన మూనుడు. Man is valuing, not realizing the fact that whatever he is looking at is essentially God himself. చూచున్నదంతైను దైవమే, Everything that he sees is చూడబడినదంతైను God. దైవమే, Everything that can be seen చూపును is దైవమే. God. The looks are also God. ఈ త్రిపుటిత్వాన్ని ఏకత్వంగా భావించుకున్నప్పుడే మానవత్వంలో నిజమైన ఆనందము ఆవిర్భవిస్తుంది. Only when you unite these three things, you will be able to get the divine joy in you. అయితే మానవుడు అంతులేని హద్దులేని ఆశలకు గురి అవుతున్నాడు. But man is subjecting himself to endless desires. మానవుని యొక్క కోరికలకు ఏమాత్రం కూడా అదుపు లేదు. There doesn't seem to be any limit at all for man's desires. చీమల పుట్టల వలె తాను పుట్టి పెరిగిపోతున్నాయి ఆశలు. The desires are growing like an ant hill. కానీ ఈ ఆశలతో తృప్తి పడుతున్నాడా? But is he being satisfied with that kind of ఈ desire? కోరికలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడా? Has he been able to get any joy by this లేదు, kind లేదు. of desires? అనుభవించుకోలేదు. నీ కోరికలు మరింత అధికమవుతూనే వస్తున్నావు, కానీ ఏమాత్రం కూడా నువ్వు క్షీణించడం పూనుకోవటం లేదు. The more he satisfies the desires are growing proportionately. There is no end to these desires at all. కనుక ఈ కోరికల యొక్క అంత్యం ఎక్కడ? Where does the desire ends? ఈ కోరికల వల్ల మానవుకు లభించేటువంటి ఫలితం ఏమిటి? By having these desires, what is it that he is going to ఈ achieve? కోరికల వల్ల ఆనందములకు బదులు కేవలము ఒక విధమైన అనర్థములే జరుగుతూ ఉన్నాయి. By this kind of desires, instead of getting fulfillment, he is only becoming restless. సుఖమునకు బదులు దుఃఖమే ప్రాప్తిస్తూ వస్తుండాలి. Instead of joy, he is deriving sorrow. కానీ ఈ కోరికలకు రూపనామంలే లేవు. There is no form and there is no name. భ్రాంతి చేత ఆవిర్భవించేటువంటి యొక్క భ్రమలే. All these desires arise on account of the deluded vision. మానవుని యందు ఈ భ్రమలు ఉండినంత వరకు నువ్వు బ్రహ్మ కానిపించడు. As long as man has these delusions, he would not be able to get a vision of God, Brahma. భ్రమలు నిర్మూలమైనప్పుడే బ్రహ్మ నిర్మాణం అవుతాడు. Only when delusions are destroyed, Brahma takes his birth. समस्त लोक